ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర దిగ్విజయంగా జరుగుతోంది. యాత్ర పొడవునా జనంతో మమేకమవుతున్నారు. తనను కలవాలనుకున్న ప్రజల వద్దకి వెళ్తున్నారు. వారికి ఏం కావాలో అది చేస్తున్నారు. నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తున్నారు. 58 నెలల్లోనే 2.70 లక్షల కోట్ల రూపాయలను పేదల ఖాతాల్లోకి బదిలీ చేశామన్నారు సీఎం జగన్. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. మూడో రోజు కర్నూలు జిల్లా పెంచికలపాడు నుంచి ప్రారంభమైంది. అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు. కొడుమూరులో జననేత జగన్ పై స్థానికులు అభిమానం చాటుకున్నారు. భారీ గజమాలతో గ్రామస్తులు స్వాగతం పలికారు. గొళ్ల కుర్మలు జగన్ కు గొర్రెపిల్లను బహుకరించారు. కొడుమూరు ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కత్తిని బహుకరించారు. పద్మశాలి సామాజిక వర్గం నేతలు పట్టు వస్త్రాలు అందజేశారు. వాహనంలో నుంచి 2 మహిళలను గమనించారు జగన్. ప్రచార వాహనం నుంచి కిందకి దిగివచ్చి 2 మహిళలతో మాట్లాడారు. పింఛన్ కావాలని కోరడంతో చేస్తానని హామీ ఇచ్చారు. పక్కనున్న అధికారులకు ఆదేశాలిచ్చారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ను ఆపేసి బస్సు డ్రైవర్ గాయపడ్డ వారితో మాట్లాడారు. ప్రమాదంపై ఆరా తీశారు. మే 13న రాష్ట్రంలో కురుక్షేత్రం జరగబోతోందన్నారు సీఎం జగన్. ఎమ్మిగనూరులో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో మాట్లాడారు. పేదలంతా ఒకవైపు, పెత్తందార్లు మరోవైపు ఉన్నారని చెప్పారు. పొత్తులను జిత్తులను ఎదుర్కొంటూ పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు తాము సిద్ధమని చెప్పారు. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది. పేదలు ఓ వైపున, పెత్తందారులందరూ మరో వైపున. ఈ పెత్తందారులందరినీ ఓడించేందుకు, పేదల పక్షాన నిలబడేందుకు నేను సిద్ధం. మీరంతా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. 66 లక్షల మందికి నెలకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు సీఎం జగన్. 58 నెలల్లోనే 2.70 లక్షల కోట్ల రూపాయలను పేదల ఖాతాల్లోకి బదిలీ చేశామన్నారు. ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టాలంటూ అక్క చెల్లెమ్మలను కోరారు. 5 ఏళ్లుగా మీ బిడ్డ పరిపాలన చూశారు. 5 ఏళ్లుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపడం చూశారు. 5 ఏళ్లుగా మనం అమలు చేస్తా ఉన్నా. మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను. ప్రతి అక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. కుదేలైన పొదుపు సంఘాలను, చిన్నాభిన్నమైన పేదల జీవితాలను చూసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచన పుట్టిందన్నారు జగన్. ఒక 0 వడ్డీ అనే పథకం, ఒక ఆసరా అనే పథకం ఈ ఆలోచనల నుంచే పుట్టాయని అన్నారు.